విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహకారాన్ని ఇచ్చింది. స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,440 కోట్ల రూపాయలు అందించిందని మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నారు. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయ సహకారాలు అందించిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరెన్నో సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ విజయం డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యమైందని అంటున్న మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్తో మా ప్రతినిధి అవతార్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అయితే కేంద్ర ప్రభుత్వం భారీ సహకారం అందించింది. 11,440 కోట్లు అయితే సహకారం అందించింది. అది చాలా విశాఖ వాసులకే కాదు, ఉత్తరాంధ్ర వాసులకు కూడా ఆనందదాయకంగా ఉంది. అదే ఆ బడ్జెట్ని స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా ఉపయోగిస్తారో అని తెలుసుకోవడానికి మనతో పాటు జీవీఎల్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే భారీ బడ్జెట్ని ప్రకటించింది. దాని స్టీల్ ప్లాంట్ కంటే చాలా రకాలుగా చాలా అపోహలు ఉన్నాయి. అంటే దాన్ని ప్రొడక్షన్కి ఉపయోగిస్తారా, అది వేరే విధంగా ఉపయోగిస్తారా, లేదు కేంద్రం ఇచ్చినట్టు ఇచ్చి లాస్ట్ టైం జిఎస్టీలో తీసుకుంటుందా అనే అంశాలు అయితే చాలా ఇది ఉంది. దానిపైన కొంచెం ముందుగా 11,440 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం. సాధారణ 100 కోట్లు 1000 కోట్లు కాదు, 11,440 కోట్లు. ముఖ్యంగా దీనిలో 10,000 కోట్ల వరకు మూలధనంలో పెడతామని, దీని ద్వారా ఉత్పత్తి పెంచుతామని, ఈ నెలలోనే 2 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చేస్తామని. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడానికి కారణం ఏంటి? ప్రధాన కారణం రా మెటీరియల్స్ లేకపోవటం. వారికి రా మెటీరియల్స్ కొనుక్కోవటానికి నిధులు లేవు, వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చే నాథుడు లేడు. ఎందుకంటే పూర్తి స్థాయి లోన్స్ని ఆల్రెడీ తీసుకోవటం జరిగింది. సో అటువంటి సమయంలో 10,000 కోట్ల రూపాయలని మూలధనం రూపంలో ఇస్తోంది అంటే ఆ ప్లాంట్కి ఒక గట్టి ఊతాన్ని ఇచ్చినట్టు అవుతుంది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు 4 నెలలు 5-6 నెలల సమయంలో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే ఖచ్చితంగా ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది. సో లాభాల్లోకి వచ్చిన ప్లాంట్ వలన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉపయోగం, దానిలో పనిచేసే కార్మికులకి, ఉద్యోగులకి ఉపయోగం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకి ఉపయోగం, ఎందుకంటే పన్నుల రూపంలో కూడా నిధులు వస్తాయి. అలాగే జాతీయ లక్ష్యం ఏదైతే ఉన్నదో స్టీల్ ఉత్పత్తిని పెంచాలన్నది, అది సాధ్యమవుతుంది. సో కాబట్టి 10,000 కోట్ల రూపాయలని మూలధన వ్యయం రూపంలో పెడతాము. దాని ద్వారా నిధుల సమీకరణ జరుగుతోంది. ప్రధాన లక్ష్యం నిధులు లేకే కదా ప్లాంట్ నడవండి. మరో 1140 కోట్ల రూపాయలని వర్కింగ్ క్యాపిటల్ రూపంలో ఇస్తామని చెప్పింది. దాని ద్వారా కావలసిన ముడి సరుకును తెచ్చుకోవచ్చు, ముడి సరుకు తెచ్చుకొని ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచవచ్చు. సో ఏదో ఒక పూట భోజనం పెట్టడం కాదు, రోజు ఒక తమంతా తాము కాళ్ళపై నిలబడేలా 10 మందిని బతికిచ్చేలా చేయటమే మనకు కావాల్సింది. ఎవరిదైనా ఇక్కడ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం, లాభాల వాటిని పట్టించడం, తద్వారా స్టీల్ ప్లాంట్ దీర్ఘకాలికంగా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా చేసిన దీర్ఘకాలిక ప్రణాళిక ఇది. అద్భుతమైనటువంటి ప్రణాళిక. 100 కోట్లు 400 కోట్ల కోసం 4 వైపులా దిక్కులో చూడవలసిన పరిస్థితి ఉన్న రోజుల్లో 11,400 కోట్ల రూపాయలని స్టీల్ ప్లాంట్కి ప్రకటించడం అనేది ఒక అసాధారణమైనటువంటి కేంద్ర సహాయం. ఈ సపరేట్ గనులు ఉంటే స్టీల్ ప్లాంట్ మనుగడ ఇంకా బాగుంటుంది. ఆ గనులు కేటాయిస్తే ఇంకా బాగుందని కూడా ఒక పక్క వినిపిస్తుంది. అది నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 44 ఏళ్ళుగా వినిపిస్తుంది అదే మాట. సో ఖచ్చితంగా ఇప్పుడున్న అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వ లక్ష్యం స్టీల్ ప్లాంట్ని బతికించడమే కాదు, లాభాల బాటిని పట్టించడం. ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం కట్టబెట్టారు రాష్ట్రంలో. మీలో ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీని నిలదీశారా? మన్మోహన్ సింగ్ కేవలం ఆంధ్రప్రదేశ్ కారణంగా ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్కు దిక్కే లేదు కేంద్రంలో. మరి అప్పుడేమీ చేయలే. ఉన్న సొమ్ముని కాజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్స్పాన్షన్ పేరుతో మొత్తం నిధుల్ని లూటీ చేశారు. తీసుకెళ్ళి రాయ్బరేలీలో, ఇక్కడ సంబంధం లేని రాయ్బరేలీలో తీసుకువెళ్ళి ఫోర్స్డ్ వీల్ ప్లాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అప్పుడు గుర్తురానివన్నీ కేవలం మోదీ గారు ఉన్నప్పుడే గుర్తు రావటం. అంటే మేము చేస్తాం కాబట్టి ఎక్కువ అడుగుతారు, సంతోషం. ఆ ప్రయత్నాలు కూడా చేయటం జరుగుతోంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ ఒడిస్సాలో నిధులు గనులు ఉన్నాయి, అవి ప్రొడక్షన్కి రాలేదు. దానిలో కొంత పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది. దానిలో కొంచెం న్యాయపరమైన చిక్కులు కూడా గతంలో వచ్చాయి. అది ప్రొడక్షన్లోకి వచ్చినా సరే తప్పనిసరిగా వారికి ఇనుప ఖనిజం అనేది లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 360 డిగ్రీ అన్ని రకాలుగా ఆలోచించి
ఈ ప్లాంట్ నిలబెడుతుంది. ప్రశ్నించే ప్రతి వారిని నేను కోరేది ఒక్కటే, మీరు వెనక్కి తిరిగి చూడండి. కాంగ్రెస్ మీకు మొండి చేయి చూపించి మీ డబ్బులు లూటీ చేస్తే అది దాన్ని నెత్తిన పెట్టుకొని వారి ఎజెండాని కమ్యూనిస్టులు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిని చేశారు. యూపీఏ 1లో వారికి సపోర్ట్ కారణంగానే మరి అప్పుడేం పీకారు? మీకు అప్పుడు ప్లాంట్ గుర్తు రాలేదా? మీ కమ్యూనిస్టు నాయకులు, ఉద్యమ నాయకులు అప్పుడు లేరా? నిద్రపోయారా? సో అవన్నీ ప్రశ్నిస్తే ఇబ్బందిగా ఉంటుంది వారికి. మోడీ గారి ప్రభుత్వం, గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలే స్టీల్ ప్లాంట్ని బతికించాయి. ఇంకా కావాలి, ఇంకా మన సహకారం కావాలి, తప్పనిసరిగా కోరదాం, అత్యధికంగా నిలబడేలా ప్రయత్నం చేద్దాం. కానీ గతంలో తప్పులు చేసిన వారు తమ తప్పుల్ని ఒప్పుకొని మళ్ళీ డిమాండ్ చేస్తే బాగుంటుందన్నది నా సూచన. ఇది చెప్తున్న పరిస్థితి. ఏదైతే స్టీల్ ప్లాంట్ అంశం అయితే ఉందో, స్టీల్ ప్లాంట్కి అయితే మాత్రం కేంద్రం పూర్తి సహకారాలు అందింది. ఇక మీదట కూడా ఏదైనా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని సహకారాలు అందించే దిశగా ఈ ప్రభుత్వం అయితే పనిచేస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.